ఒకప్పుడు దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాల మధ్యలో ఒక చిన్న హిల్ స్టేషన్ ఉండేది. ఈ పట్టణం చాలా ఆహ్లాదకరంగా, అందంగా, పర్యాటకులతో సందడిగా ఉండే ప్రాంతం. ఇంత ఆహ్లాదకరమైన కొండపై ఒక హాంటెడ్ హౌస్ ఉండేది. ఈ హాంటెడ్ హౌస్ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఈ ఇల్లు శపించబడింది అని మరియు అందులోకి ప్రవేశించిన వారు తిరిగి రారు అనేవారు. చాలామంది ప్రజలు వింత శబ్దాలు విన్నామని మరియు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ దెయ్యాల దృశ్యాలను చూశారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన నలుగురు స్నేహితులు ఆ ఇంటిలో నిజంగా దయ్యం ఉందా, మరి ఏదైనా ఉందా అని కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. సాహసోపేత స్నేహితుల బృందం తమ ధైర్యాన్ని నిరూపించుకోవడానికి హాంటెడ్ హౌస్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. సాహసోపాతమైన పరిశోధన చేయాలని ఆ నలుగురు స్నేహితులు నిర్ణయించారు. 4 అబ్బాయిలు మరియు 2 అమ్మాయిలతో కూడిన స్నేహితుల బృందం తమకు కావలసిన వస్తువులను బ్యాంకులో సర్దుకుని బయలుదేరారు. వాళ్లు హంటెడ్ హౌస్ దగ్గరకు వచ్చేసరికి వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒక్కసారిగా గాలిలో చలి, చేతుల మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉండడం వారు గమనించారు. కాని వారు తమ భయాన్ని వీడకుండా కొండ ఎక్కుతూనే ఉన్నారు. వారు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు వారు కిటికీలు మరియు తలుపులు పగిలిపోయి శిథిలావస్థలో చేరుకున్న ఇంటిని చూశారు. హాంటెడ్ హౌస్ చాలా భయంకరంగా ఉంది. అయితే ఆ రాత్రంతా గడిపి ఆ ఇంటికి శాపం లేదని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నారు. వారు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారికి దుర్వాసనలు, సన్నగా గోనిగిన శబ్దాలు మరియు వారి పాదాల క్రింద నేల పలకలు క్రీక్ అయి కనిపించాయి. ఈ బృందం ఇంటిని, గదిని అన్వేషించింది. ఇంటి మొత్తం పూర్తిగా తనిఖీ చేశారు. ఆఖరిగా ఇంటి యొక్క నేలమాలికకు చేరుకునేసరికి వారికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మరియు ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. బేస్మెంట్లో తాము ఒంటరిగా లేమని తెలుసుకున్న స్నేహితులు ఒక్కసారిగా గుమగుడారు. ఏం జరుగుతుందో అని అర్థంగా చూశారు. అకస్మాత్తుగా వారి ముందు ఒక వ్యక్తి కనిపించాడు మరియు వారు భయంతో గట్టిగా అరిచారు. కాని వారి కళ్ళు చీకటికి సర్దుబాటు చేసుకుని తీక్షణగా చూశారు. అది కేవలం అకస్మాత్తుగా వారి ముందు ఒక వ్యక్తి కనిపించాడు మరియు వారు భయంతో గట్టిగా అరిచారు. కాని వారి కళ్ళు చీకటికి సర్దుబాటు చేసుకుని తీక్షణగా చూశారు. అది కేవలం ఒక వృద్ధుడని గ్రహించారు. ఆ వృద్ధుడిని ఆ నలుగురు స్నేహితుడు ఎవరు నువ్వు అని అడగగా అనేక సంవత్సరాలుగా ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపాడు. ఇంట్లో తాను మాత్రమే జీవిస్తున్నానని, తనను కాపాడుకోవడం కోసమే స్థానికులను భయపెడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న స్నేహితులు అతనికి మంచి ఆహారం, బట్టలు ఇచ్చారు మరియు ఆ రాత్రి ఆ ముసలి వ్యక్తితో కలిసి ఆ ఇంట్లో బస చేశారు. ఆ వృద్ధుని కథలను వింటూ మరియు వారి స్వంత కథలను పంచుకుంటూ రాత్రి గడిపారు. ఉదయాన్నే వారు మూఢనమ్మకాలు తప్ప దెయ్యాలు, భూతాలు లేవని భావించి ఆ వృద్ధుని హాంటెడ్ హౌస్ ని విడిచి వెళ్లారు. ఆ రోజు నుండి స్నేహితులు ప్రతి సంవత్సరం వృద్ధుడిని సందర్శించారు మరియు హాంటెడ్ హౌస్ భయం మరియు మూఢనమ్మకాలకి బదులుగా ఆనందకరమైన జ్ఞాపకాలు మరియు స్నేహాల ప్రదేశంగా మారింది.